మరో 2 వారాలుంటే ఉక్రెయిన్ యుద్ధం 3 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ భారీ విధ్వంసాన్ని ముట్టగట్టుకుంది. సైనికులను పెద్ద ఎత్తున కోల్పోయింది. ఆయుధాలు లేక విలవిలలాడుతుంది. నిన్న మొన్నటి వరకు ఆయుధాలు ఇచ్చిన మిత్ర దేశాలు ఇప్పుడు మిన్నకుండిపోయారు. యుద్ధాన్ని ముగిస్తారని మరోవైపు ట్రంప్ బలంగా చెబుతున్నారు. పుతిన్తో ఫోన్లో మాట్లాడినట్టు చెబుతున్నారు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం ఆటలో అరటిపండులా మిగిలిపోతున్నాడు. ఉక్రెయిన్ గేమ్ను ట్రంప్ ఆడుతున్నాడు. పుతిన్తో తానే బేరసారాలు కొనసాగిస్తున్నాడు. ఉక్రెయిన్ భవితవ్యాన్ని ఇప్పుడు పుతిన్, ట్రంపే నిర్ణయించనున్నారు. ఉక్రెయిన్ ఖనిజాలపై పుతిన్ కన్నేశాడా? ప్లాన్ ప్రకారమే ఖనిజ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడా? పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ ఖనిజాలను తీసుకుంటాయా? జెలెన్స్కీ గేమ్ ముగిసినట్టేనా? వాచ్ ది స్టోరీ. ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు చేరుకుందా? చర్చల్లో జెలెన్స్కీని ట్రంప్ పక్కన పెట్టేశాడా? ఖనిజాల కోసమే పుతిన్ ప్లాన్తో యుద్ధం చేస్తున్నాడా? ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ గేమ్ ముగిసిపోయిందా అంటే అవుననే చెబుతున్నాయి తాజా పరిణామాలు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఉక్రెయిన్ భవిష్యత్తుపై తాను ఫోన్ కాల్ మాట్లాడినట్టు తాజా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. యుద్ధం కారణంగా అమాయక ప్రజలు చనిపోవడం ఆపాలని పుతిన్ కోరుకుంటున్నట్లు ట్రంప్ తెలిపాడు. తాను అధ్యక్షుడిగా ఉంటే ఈ యుద్ధం ఎప్పటికీ జరిగేది కాదని అన్నాడు. తనకు పుతిన్తో సత్సంబంధాలు ఉన్నాయని ట్రంప్ చెప్పాడు. ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే ఉక్రెయిన్ భవిష్యత్తు గురించి అమెరికా, రష్యా అధ్యక్షులు మాట్లాడుకున్నారు. సరే, కానీ ఈ చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడిని పూర్తిగా పక్కన పెట్టారు. దీంతో ఇప్పుడు జెలెన్స్కీ మనుగడ కోసం పోరాడుతున్నాడు. ఉక్రెయిన్ వద్ద అపారంగా ఉన్న అరుదైన ఖనిజ నిక్షేపాలను అమెరికా మిత్రదేశాలకు ఎరగా వేస్తున్నాడు. ఒప్పందం చేసుకుందాం రండంటూ పిలుపునిస్తున్నాడు. ఈ అరుదైన ఖనిజాలను మిత్రదేశాలకు ఇస్తామని ప్రతిపాదిస్తున్నాడు. ట్రంప్ పుతిన్ చర్చల కారణంగా జెలెన్స్కీలో టెన్షన్ పెరుగుతోంది. తన షరతులను ఆమోదించేలా యుద్ధాన్ని ముగించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు కోరుకుంటున్నాడు. అందుకే ఉక్రెయిన్ ఖనిజ నిక్షేపాలను తెరపైకి తెస్తున్నాడు. వాటి విలువ అపారమంటూ చెబుతున్నాడు. ఈ ఖనిజాలను రక్షించుకోవాలంటే మిత్రదేశాలు సహకరించాలని కోరుతున్నాడు. అరుదైన ఖనిజ నిక్షేపాల కోసం ఒప్పందం చేసుకుందామని పిలుపునిస్తున్నాడు. గత శీతాకాలంలో అరుదైన ఖనిజాలను తవ్వేందుకు పెట్టుబడులను ఆహ్వానించాలని ఉక్రెయిన్ ప్లాన్ వేసింది. అదే సమయంలో జెలెన్స్కీ విక్టరీ ప్లాన్ను కూడా ప్రతిపాదించాడు. ఈ ప్లాన్లో 2 లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది చర్చల్లో ఉక్రెయిన్ స్థానాన్ని బలోపేతం చేయడం. రెండోది చర్చల్లో రష్యాని పాల్గొనేలా ఒత్తిడి చేయడం. ఈ విక్టరీ ప్లాన్లో భాగంగానే ఉక్రెయిన్లోని ఖనిజ సంపద గురించి జెలెన్స్కీ తెరపైకి తీసుకువచ్చాడు. ఉక్రెయిన్ ఖనిజ వనరుల్లో 20% పైగా అరుదైన ఖనిజాలు ఉన్నట్లు తెలిపాడు. అయితే అరుదైన ఖనిజ నిక్షేపాలు సగానికి పైగా రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగంలో ఉన్నాయని జెలెన్స్కీ చెబుతున్నాడు. ప్రధానంగా లిథియం, యురేనియం, టైటానియం వంటి ఖనిజాలు ఉన్నాయని జెలెన్స్కీ వివరిస్తున్నాడు. ఈ ఖనిజాలు కొత్త తరం టెక్నాలజీలను తయారు చేయడంలో కీలకమైనవి. ఉదాహరణకు బ్యాటరీలు, చిప్స్ తయారీకి ఈ ఖనిజాలు అవసరం. అయితే ఈ అరుదైన ఖనిజాలు ఉక్రెయిన్లో ఎంత మేరకు ఉన్నాయి? వాస్తవానికి ఈ ఖనిజ నిక్షేపాలపై ఉక్రెయిన్ వద్ద కూడా సరైన సమాచారం లేదు. కానీ కొన్ని నివేదికల ప్రకారం లక్షల కోట్ల డాలర్ల విలువైన ఖనిజ నిక్షేపాలు ఉక్రెయిన్లో ఉన్నాయి. దీనిపై జెలెన్స్కీ కొత్త వాదన తెరపైకి తెస్తున్నాడు. ఒకవేళ ఈ అరుదైన ఖనిజాలు రష్యా చేతికి చిక్కితే ఉత్తర కొరియా, ఇరాన్ వంటి దేశాలతో పంచుకునే అవకాశం ఉందని జెలెన్స్కీ వార్నింగ్ ఇస్తున్నాడు. ఉత్తర కొరియా, ఇరాన్ దేశాలు అమెరికాకు బద్ధశత్రువులు. పుతిన్ను ఆపకపోతే ఉక్రెయిన్ ఖనిజ సంపద దుర్మార్గుల చేతిలో పడుతోందని జెలెన్స్కీ స్పష్టం చేస్తున్నాడు. సెంట్రల్ ఉక్రెయిన్లోని దినిప్రో ప్రాంతంలో ఈ ఖనిజ నిక్షేపాలు అధికంగా ఉన్నట్లు వివరిస్తున్నాడు. వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని జెలెన్స్కీ తేల్చి చెబుతున్నాడు. యూరోప్లోనే ఎక్కువగా టైటానియం నిల్వలు ఉక్రెయిన్లోనే ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు చెప్పాడు. టైటానియం అనేది విమానయాన, అంతరిక్ష పరిశ్రమలకు చాలా కీలకం. ఉక్రెయిన్లో యురేనియం నిల్వలు కూడా భారీగానే ఉన్నాయి. యురేనియం ప్రధానంగా అణుశక్తిని, ఆయుధాల తయారీకి వినియోగిస్తారు. ఇక వాయువ్య ఉక్రెయిన్లోనూ టైటానియం నిక్షేపాలు ఉన్నాయి. ఇవి మాత్రం పోరాడానికి దూరంగా ఉన్నాయి. అయినప్పటికీ ఉక్రెయిన్కు ముప్పు పొంచి ఉంది. రష్యా దళాలు నెలల తరబడి తూర్పు ప్రాంతంలో పాతుకుపోతున్నాయి. యుద్ధభూమిలో అవిశ్రాంతంగా ఉక్రెయిన్ సేనలు పోరాడుతున్నాయి. రోజురోజుకు సైనికుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో ఫ్రంట్ లైన్ దళాలు సైనిక కొరతను ఎదుర్కొంటున్నాయి. అంతేకాదు ఉక్రెయిన్కు మరో సమస్య వెంటాడుతోంది. రష్యాను ఎదిరించేందుకు ఆయుధాలు ఎలా అన్న భయం ఆ దేశాన్ని వెంటాడుతోంది. ఇటీవల ఉక్రెయిన్ తన విదేశాంగ విధానంలో కాంప్రమైజ్ అయింది. ఇచ్చిపుచ్చుకునే ధోరణిని కనబరుస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ అరుదైన ఖనిజాలను ఇస్తామని ట్రంప్కు ఆశ చూపింది.
ఖనిజాల కోసం ఉక్రెయిన్కు ట్రంప్ ఆయుధాలను ఇస్తాడా? గంపగుత్తుగా కీవ్ తన వనరులను అమెరికాకు అప్పగిస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఖనిజాలను పూర్తిగా ఏ దేశానికి అప్పగించమని జెలెన్స్కీ చెబుతున్నాడు. పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామిని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రతిపాదిస్తున్నాడు. అంతేకాదు, ఖనిజాల నేపథ్యంలోనే రష్యా కూడా ప్లాన్ ప్రకారమే ఉక్రెయిన్పై దాడి చేస్తోందని జెలెన్స్కీ ఆరోపిస్తున్నాడు. ఉక్రెయిన్లోని ఖనిజ నిక్షేపాల గురించి పుతిన్కు బాగా తెలుసునంటున్నాడు. సోవియట్ హయాంలో సర్వేలు, 1991లో ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా అవతరించినప్పుడు ఇచ్చిన పత్రాల్లో ఈ ఖనిజాలపై సమాచారం ఉందని జెలెన్స్కీ చెబుతున్నాడు. ఈ విషయాలను మ్యూనిచ్ భద్రతా సమావేశానికి ఒకరోజు ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడించాడు. మ్యూనిచ్ సమావేశానికి వివిధ పాశ్చాత్య దేశాల నాయకులు హాజరుకానున్నారు. 3 ఏళ్లుగా సాగుతున్న ఈ యుద్ధానికి ఈ సమావేశం అత్యంత కీలకమైంది. రష్యా, ఉక్రెయిన్ ప్రత్యేక రాయబారి క్లీత్ కెల్లాగ్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారని నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ను పర్సనల్గా కలవాలని కోరుకుంటున్నట్లు జెలెన్స్కీ భావిస్తున్నాడు. రష్యా అధ్యక్షుణ్ణి కలవడానికి ముందే సమావేశమైతే బాగుంటుందని కోరుకుంటున్నాడు. లేకపోతే చర్చల్లో ఉక్రెయిన్ బాధల గురించి ట్రంప్కు తెలిసే అవకాశం ఉందని వాపోతున్నాడు. కానీ జెలెన్స్కీ లేకుండా ట్రంప్, పుతిన్ మధ్య చర్చలు చాలా కాలంగా సాగుతున్నట్లు కనిపిస్తున్నాయి. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించే చర్చల్లో అమెరికా పురోగతి సాధిస్తుందని ట్రంప్ చెప్పాడు. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. 2 వ్యక్తులు రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు. 2020 తర్వాత అధికారికంగా పుతిన్తో జరిగిన తొలి సంభాషణ ఇదేనని ట్రంప్ తెలిపారు. చర్చల్లో ఏం మాట్లాడుకున్నామో బయట పెట్టలేమని ట్రంప్ చెప్పారు. కానీ పురోగతి సాధించినట్లు మాత్రం చెప్పగలనని వివరించారు. తాము ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. యువకులందరూ చనిపోవడం తనకు ఇష్టం లేదని ట్రంప్ చెప్పారు. లక్షల మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని ట్రంప్ వాపోయాడు. ఈ మారణకాండను ఆపాలనుకుంటున్నట్లు ట్రంప్ స్పష్టం చేశాడు. ట్రంప్ వ్యాఖ్యలు ఇలా ఉంటే యుద్ధక్షేత్రంలో రష్యన్ దళాలు దూకుడు పెంచాయి. పెరోవ్స్కోలోని ఉక్రేనియన్ ప్రధాన లాజిస్టిక్ సెంటర్కు ముప్పు పొంచి ఉంది. రష్యన్ దళాలు డొనెట్స్క్ ప్రాంతంలో మరో స్థావరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అదే రోజు కార్గివ్, ఆవ్దిక్వా, డొనెట్స్క్, జపోర్జియా, ఖెర్సన్లోనూ తీవ్రమైన పోరాటాలు జరిగినట్లు నివేదికలు వెలువడ్డాయి. అదే రోజున రష్యాలోని 65 ప్రాంతాల్లో దాడులు జరిపినట్లు ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ కూడా చెప్పారు. అయితే 90 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేసినట్లు రష్యన్ వైమానిక దళాలు తెలిపాయి. అమెరికాకు చెందిన హైమార్స్ రాకెట్ను కూడా కూల్చివేశామని మాస్కో తెలిపింది. ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు మనుగడ కోసం మిత్రదేశాల డిమాండ్లకు నెమ్మదిగా లొంగిపోతున్నాడు. ఇప్పుడు జెలెన్స్కీకి వేరే ఆప్షన్ లేదు. దాదాపు ఉక్రెయిన్ గేమ్ ముగిసిపోయింది.